ఒకప్పుడు సాయం కోసం అర్థించిన ఉక్రెయిన్ ఇప్పుడు అమెరికాకు రక్షణ కవచంలా మారిందా? నాడు ఎగతాళి చేసిన ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ నైపుణ్యం కోసం ఎదురు చూస్తున్నారా? ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో. దేనికోసం మాట్లాడుతున్నాను క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టే మీరు మా ఛానల్ని ఫాలో చేసి కామెంట్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. సరిగ్గా ఏడాది క్రితం వైట్ హౌస్ సాక్షిగా ట్రంప్ జెలెన్స్కీని ఎలా విమర్శించారో మనందరం చూసాం. ఇప్పుడు అదే జెలెన్స్కీకి సాయం అడగడానికి అమెరికా చేయి చాచుతుంది. ఈ ఒక్కటి చెప్పొచ్చు జియోపాలిటిక్స్ ఎలా మారతాయో అని చెప్పడానికి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్ అమెరికా పైన దాడులు చేస్తోంది. అందులో అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తోంది. దానిని ఎదుర్కోవడానికి ఇప్పుడు జెలెన్స్కీ చెంత ఉన్న టెక్నాలజీ అమెరికాకు అవసరం పడింది. సో జెలెన్స్కీకి వెళ్ళి అమెరికా చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మిసైళ్ల కోసం అమెరికా దగ్గర చేయి చాచిన ఉక్రెయిన్ ఇప్పుడు సూపర్ పవర్తో అమెరికాకే రక్షణ వ్యవస్థను అందించే స్థాయికి ఎదిగింది. రష్యా డ్రోన్లను ఎదుర్కోవడంలో సాధించిన అనుభవంతో ఉక్రెయిన్ ఇప్పుడు అమెరికాకు సాయం అందిస్తోంది. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు అగ్రరాజ్యం చేతి కింద నీళ్లు తాగే ఉక్రెయిన్ ఇప్పుడు అదే అగ్రరాజ్యానికి అండగా నిలుస్తోంది. దీంతో ప్రపంచమంతా ఉక్రెయిన్ వైపు ఒక్కసారిగా చూస్తోంది. మరి అమెరికాకు ఉక్రెయిన్ అందిస్తున్న సాయంకి మీరేమంటారు? నిజంగా జెలెన్స్కీ అమెరికాను ఈ కష్టం నుంచి బయటపడేస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ కామెంట్ మాకు చాలా ఇంపార్టెంట్.